మంచిదండి. ఈ సమయంలో దేవుని మాటలు చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనము 25వ వచనం చదువుదాం. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు. ఇది పోయిన వారం కూడా మనం ఆలోచన చేశాం. సంఘములో సంఘ సభ్యులు లేకపోతే విశ్వాసులు ఏ విధంగా ప్రవర్తించాలి అని మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, సంఘ సభ్యులు మారు మనసు పొందాలి. సంఘములో ఎవరున్నా సరే మారు మనసు లేకుండా మామూలుగా వచ్చిపోతుంటే ఏదో వచ్చేలేడు అంటారు, కానీ సంఘ సభ్యుడిగా అతన్ని ఎంచలేము. సంఘ సభ్యుడు అంటే మారు మనసు పొందాలి. మారు మనసు లేకుండా ఎవరు కూడా సంఘ సభ్యులు కాలేరు. ఏ సంఘ సభ్యులు? సార్వత్రిక సంఘంలో. ఈ లోక సంబంధంగా మనము కొంత సబ్స్క్రిప్షన్ అంటారు కదా, చందా కడితే నెలకి, కొన్ని పెద్ద సంఘాల్లో నెలకు 100 రూపాయలు చందా కడితే, లేకపోతే నెలకి 200 కడితే మనిషికి, వారు ఆ సంఘానికి సభ్యులు. వాళ్ళు రాకపోయినా పర్వాలేదు, 200 కట్టారనుకోండి నెలకి మనిషికి, వాళ్ళు చచ్చిపోయినా వాళ్ళకి సమాధులు దొడ్డిస్తారు. లేకపోతే పెళ్ళిళ్ళు అయితే సంఘం చర్చ్ ఇస్తారు, బిల్డింగ్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు రాకపోయినా పర్వాలేదు, డబ్బులు కడుతున్నారు కాబట్టి ఆ సంఘానికి వాళ్ళు సభ్యుల కింద ఎంచబడతారు. ఇప్పుడు ఏంటి, సంఘాల్లో ఈ మధ్య ఎన్నికలు అవుతున్నాయి, ఎలక్షన్స్ అనమాట. ప్రెసిడెంట్ ఎవరు, సెక్రటరీ ఎవరు, వాళ్ళెవరు, వీళ్ళెవరు, దానికి నీకు ఓటు హక్కు కల్పిస్తారు. ఎందుకంటే నువ్వు డబ్బులు కడుతున్నావు కదా. సో ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది ఈ లోక సంబంధమైన సంఘ సభ్యత్వం గురించి కాదు. పరలోక రాజ్యంలో సార్వత్రిక సంఘములో నువ్వు సభ్యురాలుగా ఉండాలంటే నువ్వు తప్పకుండా మారు మనసు పొంది ఉండాలి. పోయిన వారం ఇది మనం నేర్చుకున్నాం. రెండవది, మారు మనసు పొందిన వ్యక్తి తప్పకుండా ముంచటం బాప్తిజం తీసుకోవాలి. చిలకరింపు బాప్తిజము, లేకపోతే పరిశుద్ధాత్మ బాప్తిజము, లేకపోతే బ్లాంకెట్ బాప్తిజం అంటారు. అంటే ఒక బ్లాంకెట్ కప్పి అతని మీద చేయి పెడితే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు కనిపించకుండా అతను లోపలికి వస్తాడని ఒక తప్పుడు అపోహ బోధ ఉంది. అయి కాదు పొందాల్సింది నువ్వు. ముంచటం బాప్తిజం తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో నువ్వు బాప్తిజం తీసుకోవాలి. మారు మనసు పొంది నువ్వు బాప్తిజం తీసుకోకపోతే, నువ్వు మారు మనసు పొంది బాప్తిజం తీసుకోనంత కాలము సైతాన్ని నిన్ను వెంబడిస్తాడని గుర్తు చేశాను నేను పోయిన వారం కదా. ఫరో సైన్యం ఇశ్రాయేల్ని ఎక్కడి దాకా వెంబడించింది? ఎర్ర సముద్రం దాకా వెంబడించింది. ఎర్ర సముద్రంలో ఎప్పుడైతే వాళ్ళు బాప్తిజం తీసుకున్నారో, అది దాటిపోయారో, ఇంకా ఫరో సైన్యం వాళ్ళని వెంబడించలేదు. కాబట్టి ఇది 2వ లక్షణం. 3వ లక్షణం ఏంటి? దయచేసి యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. 24వ వచనం. దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సంఘములో ప్రతి సంఘస్థుడు కూడా నోరు తెరిచి ప్రభువుని ఆరాధించాలి. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. ఏ సంఘస్థుడైతే నోరు తెరిచి ప్రభువుని ఆరాధించడం లేదో ఆ సంఘస్థుడు దేవుని దృష్టిలో మూగవాడు. ఈజ్ ఏంటంటారు, డమ్ ఫెలో, డెఫ్ అండ్ డమ్ అంటారు. మూగవాడు, చెవిటివాడు. ఒక పిల్లోడు మూగవాడు ఎప్పుడవుతాడు తెలుసా మీకు? ఒక పిల్లవాడు లేకపోతే ఒక అమ్మాయి, మూగ అమ్మాయి లేకపోతే మూగ అబ్బాయికి ఎప్పుడు మారుతారని గుర్తుపడతారు? మూగ అబ్బాయి కానీ మూగ అమ్మాయి కానీ అవటానికి కారణం ఏంటంటే
ఏ పిల్లలకి అయితే చెవులు వినిపించవో, చెవులు వినిపించకపోతే ఆ పిల్లలు ఏమైపోతారు? మూగోళ్ళు కానీ చెవిటోళ్ళు అయిపోతారు. ఒక వ్యక్తి మూగవాడు లేకపోతే ఒక అమ్మాయి మూగ అమ్మాయి అయింది అంటే తప్పకుండా ఆ పాపకు కానీ ఆ బాబుకి కానీ ఏం వినిపించలేదు? చెవులు వినిపించలేదు. సంఘస్థులారా గుర్తుపెట్టుకోండి, మీరు నోరు తెరిచి ప్రభువుని స్తుతించలేకపోతున్నావు అంటే నువ్వు ఒక చెవిటి వ్యక్తివి. నేను కాదు, వాక్యం చెప్తుంది. నోరు తెచ్చి దేవా నాకు ఈ మేలు చేశావు, నాకు ఉపకారం చేశావు, నాకు నువ్వు నోరు తెరవలేకపోతున్నావు అంటే నువ్వు చెవిటోడు. నువ్వు చెవిటోడు అంటే ఎట్లా? మీరు మాట్లాడు, మీకు కోపం రావచ్చు, ఆ చెవిటోడు కాదు నేను మాట్లాడేది. దేవుడు చెప్పే మాటలు నీ చెవికి ఎక్కటం లేదు. ఇక్కడ కూర్చుంటున్నావు, నిద్రపోతున్నారు, సెల్ చూసుకుంటున్నాడు, లేకపోతే కూరికి పాటలు పాడుతున్నాడు, ప్రోగ్రాం రాసుకుంటున్నాడు. దేవుని మాటలు నువ్వు వింటలేదు కాబట్టి నీకేం రావట్లేదు? నీ దేవుని స్తుతించడానికి నీ నోరు పెకల్చలేదు. నాకు భయం అండి, నాకు భాష రాదండి, ఇవన్నీ మనం చెప్పే కుంటి సాకులు, లేమ్ ఎక్స్క్యూజెస్. బాగా గుర్తుపెట్టుకోండి, విశ్వాసులు అని నువ్వు పిలిపించుకుంటూ ప్రభు బలలో చెయ్యి వేస్తూ నువ్వు ఉండి ఆరాధించే సమయం వచ్చినప్పుడు నువ్వు మౌనంగా కూర్చొని తలంచుకొని కూర్చుంటున్నావు అంటే ఎందుకు నీకు నోరు పగలట్లేదు? ఎందుకు పగలట్లేదు? నువ్వు వింటలేదు. ఒక వ్యక్తిని మోగోడని తీసుకెళ్ళాం ఒకసారి, ఎక్కడ మీకు తెలియదే, చాలా కాలమైంది. మన ఒక మిషనరీ యొక్క కొడుకుని తీసుకెళ్తే డాక్టర్ ముందెళ్ళి ఇయర్ టెస్ట్ చేసుకొని రండి అన్నాడు విజయనగరంలో. చెవి వినిపిస్తుందా లేదా చేసుకుని రమ్మన్నాడు. చెవి వినిపిస్తుంటే ఒట్టి 25 డెసిమల్స్ వినిపించాలి. అంటే ఆ సౌండ్ని కొలిచేది డెసిమల్స్లో కొలుస్తారు. ఈయనకి 2 డెసిమల్సే వినిపిస్తుంది. ఇంకా మాట్లాడతాడా? మాట్లాడు. కాబట్టి ఏం మాట్లాడో తెలియదు ఆయనకి. పెదాలు కదులుతుంటాయి, కనీసం అమ్మ అని కూడా అనలేడు. ఎందుకు? వినిపించలే. పాలు కావాలంటే ఏడుస్తాడు, వాళ్ళమ్మ పాలు ఇస్తుంది, అంతవరకే తెలుసు. కానీ తర్వాత వాళ్ళ అమ్మ ముద్దుగా మాట్లాడుతూ పాలిస్తూ, లేకపోతే స్నానం చేస్తూ, అన్నం పెడుతూ, డ్రెస్ చేస్తూ మాట్లాడుతుంది. వాళ్ళు వినిపించవు, అందుకే వాడు స్పందించడు. అమ్మగారు నవ్వినప్పుడు ఈయన నవ్వుతాడు. ఆకలేస్తుంది, అమ్మ వచ్చి అన్నం పెడుతుందని తెలుసు, కానీ ఏం చెప్తుందో వాళ్ళమ్మ అర్థం కాదు, ఎందుకంటే వినిపించలేదు. నువ్వు ఎందుకు నోరు తెరవలేకపోతున్నావు అంటే ఇందాక పాస్టర్ గారు చెప్పాడు కదా, ఎందుకు నోరు తెరవలేకపోతున్నావు? నువ్వు వింటలేదు. నీ చెవులు ఏం చెవులు అని చెప్పింది ఆవిడ? పాము చెవులు, చెవిటి పాము చెవులు. పాముకి వాస్తవంగా చెవులు ఉండవు, కానీ పాముకి వినికిడి శక్తి చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే అది భూమిలో ఉన్నప్పుడు 10 కిలోమీటర్ల దూరంలో ఏం జరిగిందో దానికి అర్థమవుద్ది. సౌండ్ బట్టి అది స్పందిస్తుంది. శత్రువు వస్తున్నాడా, లేకపోతే వరదలు వస్తున్నాయా, ఇప్పుడు వర్షం ఎక్కడెక్కడో పడుకుద్ది, ఆ కలుగుల నుంచి ఎందుకు బయటకు వస్తుంది? ఆ వర్షపు శబ్దాన్ని అది విని ముందు జాగ్రత్త కింద బయటకు వస్తుంది. అది అంత గ్రహణ శక్తి ఉంది పాముకి. అటువంటి పాముకి ఏమంటున్నాడు దేవుడు? చెవిటి పాము అంటున్నాడు. చెవిటి పాము ఇట్ వాజ్ నాట్ ఏబుల్ టు హియర్ ద సౌండ్స్ ఆఫ్ ద దేవుని మాటలు, దేవుని వాక్యము. ఇన్ని వాక్యాలను వింటున్నావు, ఇన్ని వర్తమానాలు వింటున్నావు, నీ లోపల ఒక్క మార్పు కూడా రాలేదు అంటే నువ్వు అస్సలు ఏం చేయట్లేదు? వింటలేదు. దేవుని నువ్వు అర్థం చేసుకోవట్లా, దేవుడిని గ్రహించట్లా. దేవుడు నిన్ను ముద్దు చేసినా కానీ నువ్వు అట్లాగుంటున్నావు. అమ్మ అంటే అమ్మ కూడా అనట్లేదు, నువ్వు వింటలేదు కదా దేవుడి మాట. యు ఆర్ నాట్ లిజనింగ్. నువ్వు వింటలేదు. మరి అఖిరానందన్ ఎందుకు లేచి ప్రార్థన చేస్తున్నాడు? వాడు వింటున్నాడు, నువ్వు వింటలేదు కదా. నిఖిల్ ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? వాడు వింటున్నాడు కదా. హీజ్ లిజనింగ్. దేవుని యొక్క కృపను వింటున్నాడు, ప్రేమను వింటున్నాడు, దయను వింటున్నాడు, దేవుని యొక్క లక్షణాలు వింటున్నాడు, దేవుని యొక్క ప్రణాళికను గుర్తిస్తున్నాడు. దేవుడు తనతో మాట్లాడినప్పుడు లేచి దేవా నీకు వందనాలు అంటున్నాడు. నువ్వు అది కూడా అనలేకపోతున్నావు, నువ్వు వింటలేదు.
అవునా కదా? నువ్వు వింటలేదు, నువ్వు విన్నట్టు నటిస్తున్నావు అంతే. ఏమంటున్నాడు? దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని. దేవుని ఆరాధించటం సంఘానికి దేవుడిచ్చిన ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత. సార్వత్రిక సంఘములో నువ్వు ఉంటూ కూడా దేవుడిని ఆరాధించలేకపోతున్నావు అంటే దేవుడు చెప్పిన మాటలు వింటలేదు, నెంబర్ 1. రెండవది, నువ్వు విన్నా కూడా నాకెందుకులే, నాకెందుకు, నాకు చదువు రాదు కదా, నేనేదో తప్పు మాట్లాడతానేమో, బయటికి వెళ్ళి నవ్వుకుంటారేమో, అదొక ఏమంటారంటే ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అంటారు. ఇన్ఫీరియారిటీ అంటే ఆత్మన్యూనత భావం తెలుగులో. అంటే మనల్ని మనం తక్కువగా అనుకొని మనం మాట్లాడటానికి ఇష్టపడం. ఎందుకంటే అయ్యో వీళ్ళని చదువుకున్న వాళ్ళు కదా, నేను ఒక మాట అనబోయి ఇంకో మాట అంటున్నానేమో. దేవుని దగ్గర అట్లా లేదండి. ఏమన్నాడు దావీదు మహారాజు? ఎవరు స్తుతించమన్నాడు? 150వ కీర్తన చూడండి ఒకసారి. 150వ కీర్తన ఎవరు చెప్పాడు చూడండి స్తుతించమని. 6వ వచనం, 150వ కీర్తన 6వ వచనం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. ఎవరు స్తుతించమన్నాడు? సకల ప్రాణులు, ప్రాణం గల ప్రతి ఒక్కటి కూడా యెహోవాని స్తుతించునుగాక. సకల ప్రాణులు, ప్రాణం గల ప్రతి ఒక్కటి, జంతువులు కానీ, పక్షులు కానీ, మనుష్యులు కానీ, క్రూర మృగాలు కానీ, పురుగు కానీ, ఆఖరికి మీరు దేవుని స్తుతించండి అన్నాడు. దేవుని స్తుతించడానికి భావము, భాష, మాట అవసరం లేదండి, అవసరం లేదు. హృదయం కావాలి దేవుడికి, కృతజ్ఞతా భావం కావాలి, కృతజ్ఞత భావం కావాలి. మొన్న నేను ఆఫీస్కి వెళ్తుంటే ఎండ, ఒక కుష్టు రోగి అక్కడ ఉన్నాడు, అక్కడ రోడ్డు మీద ఉన్నాడు. రోడ్డు మీద ఉంటే ఆయన ఎవరు అటు తీసుకెళ్ళలే. నేను వెళ్తుంటే మా స్టాఫ్ బండి ఆపి అతన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాను. చెమట అయిపోయాడు పాపం, పెద్ద మనిషి. నా చేతిలో బాటిల్ ఉంటే ఆయనకి ఇచ్చా, మొత్తం బాటిల్ని తాగేశాడు. ఇంకో బాటిల్ తెప్పించి ఇచ్చా, అది కూడా సగం తాగాడు. కానీ ఆయన నా కృతజ్ఞత చెప్పడానికి ఆయనకి వేళ్ళు ఏం లేవు, కృతజ్ఞతగా చూశాడు. కళ్ళ నుంచి నీళ్లు గారుస్తా కృతజ్ఞతగా, అబ్బా ఎంత పని చేశారు నా కోసం మీరు అన్నట్టు కృతజ్ఞత వ్యక్తపరిచాడు. ప్రియమైన సంఘస్థులారా, దేవుని స్తుతించడానికి నీ భాష అవసరం లేదండి. నువ్వేమన్నా మాట్లాడు, నీ భావం కావాలి దేవుడు, నీ హృదయం. ఇప్పుడు నేను మీకు మీ పిల్లల సంగతి గుర్తు చేస్తాను. 6 నెలలు అవ్వగానే బాబు కానీ పాప కానీ చిన్న చిన్న మాటలు మాట్లాడతారు కదా. అమ్మ అంటారా ఒకటేసారి, హాయ్ మమ్మీ అంటారా, హాయ్ డాడీ అంటారా, ఏమంటారు, అమ్మ అనేస్తారు ఒకటేసారి. సడన్గా నువ్వు ఏదో పని చేసుకుంటుంటావు, లేకపోతే ఏదో చేసుకుంటున్నప్పుడు మా అని ఉంటారు మెల్లిగా. అది కూడా ఆ భాష ఎవరికి అర్థం అవుద్ది? నాకు అర్థం కాదు, అక్కడ వచ్చి అక్కడ కూర్చుని నాకు అర్థం కాదు. ఎవరికి అర్థం అవుద్ది? కన్న తల్లికి అర్థమవుద్ది. వెంటనే ఆ తల్లి ఏం చేస్తుంది? ప్రశాంతి, నువ్వు సర్దుకోవటమే సరిపోయింది నీ పని, వాక్యం విను. ఏం చేస్తా తల్లి? ఎంత పని ఉన్నా సరే ఏం చేస్తుంది? ఆ పక్కన అక్కడ పెట్టేసి తన బిడ్డను ఎత్తుకొని గుడ్డెలకు హత్తుకొని ముద్దాడి, అది దేవుడికి కావాల్సింది. ఆ పిల్ల మా అన్నదా, మ్యావ్ అన్నదా, భౌ అన్నదా మనకు అర్థం కాదు, పక్కన మనకు అర్థం కాదు. ఎవరికి అర్థం అవుద్ది? ప్రియులారా, మీ మాటలు మీరు ఎందుకు దేవుని స్తుతించలేకపోతున్నారంటే మీ లోపల ఒక అపోహ ఉంది. దేవునికి నేను మంచి పదాలు వాడాలి, అవునా? మంచి మాటలు, బాగా గ్రాంధికమైనవి, మహోన్నతుడు, మహాగణుడు, మహామనిషి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాప్తి,
ఇట్లా ఒక పదాలు, చక్కటి పదాలు సమకూర్చి నేను దేవుని స్తుతిస్తే అప్పుడు వినేవాళ్ళకి వినసొంపుగా ఉండాలి అన్న ఒక అపోహ ఉండడం వల్ల మనం ఏం చేయలేకపోతున్నాము, నోరు తెరిచి దేవుణ్ణి బిగ్గరగా స్తుతించలేకపోతున్నాం. ప్రభు ఏమంటున్నాడు, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ సంఘస్థుని కాదు నీ బాధ్యత. నువ్వు ఆరాధించలేకపోతున్నావు అంటే ఒక 2 కారణాలు చెప్పాను. ఒకటి, నువ్వు దేవుని మాట వింటలేదు, వాక్యం నీకు అర్థం కావట్లేదు, వాక్యం చెవు పెట్టట్లే. ఇక్కడ కూర్చొని కూడా ఏ బిజినెస్ గురించో ఏ వంట గురించో, చేపలు తెచ్చాడు ఫ్రిడ్జ్లో పెట్టినామా లేదా, ఫ్రిడ్జ్ పెంచామా లేదా, కోడిగుడ్లు పొయ్యి మీద పెట్టి వచ్చాను వాడు అన్నీ తినేస్తాడేమో, ఇవే తలంపులు. కానీ అరే దేవుడు మాట ఏముంది, వాక్యం ఏం చెప్తుంది, పోనీ వాక్యం చదవట్లేదు నువ్వు, యు ఆర్ నాట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రోజు లేచి దేవుడి గురించి నువ్వు చదివితే దేవుని గురించి నీకు తెలుస్తుంది. దేవుని గురించి నీకు తెలిస్తే నువ్వు దేవుని స్తుతిస్తావు, దేవుని కనపరుస్తావు, దేవునికి దగ్గర అవుతావు. ఆదివారం వస్తావు, అది కూడా నీకు వీలున్నప్పుడు, లీజర్గా ఉన్నప్పుడు, నీకు ఖాళీ దొరికినప్పుడు వస్తావు, ఏదో విన్నట్టు వింటావు, 10 రూపాయలు పడేస్తావు, వెళ్ళిపోతావు. మళ్ళీ ఎప్పుడు వస్తావు పోయి బైబిల్ అక్కడ పడేస్తావు. మళ్ళీ ఎప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ ఏంటి, బైబిల్ నిలుపుకొని వస్తావు. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాము, మేము సండే స్కూల్ తీసుకుంటున్న రోజులో ఒక ఇంటికి వెళ్ళాము. పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడిన తర్వాత ప్రార్థన చేసుకుందాము ఆంటీ అంటే, ఉండి బాబు అని బైబిల్ తీసుకొచ్చింది. బైబిల్ తీసుకుని దాని మీద దుమ్ము ఉంది, ఇట్లా తీసుకొని టపా కొట్టింది. కొట్టగానే దాని నుంచి 10 రూపాయల నోట్లు 2 పడ్డాయి. పడంగా నా పిల్లోడు తీసి, నేను చెప్పాను కదా మమ్మీ, ఆ రోజు నన్ను అనవసరంగా కొట్టావు, చూడు ఇదిగో రంగు అంటుకున్న 10 రూపాయల నోటు ఇక్కడ ఉంది చూడు, నన్ను హోలీ రోజు కొట్టినావు నువ్వు అని బ్యాడ్ అని తెలిసిండు ఆడు. అంటే హోలీ అయ్యి అప్పటికి మేము వెళ్ళింది అక్టోబర్లో, హోలీ ఎప్పుడైంది, మార్చిలో అయింది. అంటే ఎన్ని రోజులు అయింది, 7 నెలలు అయింది. 7 నెలల నుంచి ఆ బైబిల్ ముఖము ఆ ఇంటి వాళ్ళు తిరిగి చూడలేదు. అంతేనా కదా? మార్చిలో పెట్టారు, దాంట్లో హోలీ వచ్చింది ఆ సంవత్సరం. మేము అక్టోబర్లో వెళ్ళాము సెలవులకి, దసరా సెలవులు అప్పుడు వెళ్ళాము. క్యాంప్ ఉంటుంది రండి పిల్లల్ని పంపించండి అని. అప్పుడు మేము వెళ్ళాం కాబట్టి ఆ బైబిల్ తీయమన్నది. బైబిల్ తీసి ఉండు బాబు ప్రార్థన చేద్దామన్నది. అప్పుడు బైబిల్ తీసి కొట్టినప్పుడు డబ్బులు కింద పడ్డాయి. అంటే దాని అర్థం ఏంటి, ఎన్ని రోజుల నుంచి డబ్బులు ఆ బైబిల్లో ఉన్నాయి, 7 నెలల నుంచి బైబిల్ తీయలేదని అర్థం. నువ్వు కూడా అంతేనా? అందుకే నీకు మాటలు రావు, నీకు దేవుడు అర్థం కాదు. దేవుడు ఏం చెప్తాడు నీకు గ్రహించలేకపోతున్నావు, దేవుడు ఏమంటున్నాడు నీకు అర్థం కాదు, దేవుని ప్రణాళిక నీకు అర్థం కాదు, దేవుని వాక్యం నీకు అర్థం కాదు. ఎందుకు నువ్వు చదివితే కదా. నా కీర్తనలో ఒక మాట చూద్దాం. 145వ కీర్తన చూడండి. 145వ కీర్తన 10వ వచనం. 145వ కీర్తన 10వ వచనం చదువు. యెహోవా నీ క్రియలన్నీ ఏం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయి? ఆయన చేసిన క్రియలు, ఆయన చేసిన పనులు, క్రియలు ఇట్ సెల్ఫ్, పనులు తమంతట తామే యెహోవా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాయండి. ఆకాశము దేవుని యొక్క మహిమను ప్రచురం చేయుచున్నది, అంతరిక్షము 19వ కీర్తన తీయండి. 19వ కీర్తన 19. 19వ కీర్తన మొదటి వచనం. 19వ కీర్తన మొదటి వచనం ఏంటంట? ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది. ఆయన చేసే క్రియలే ఆయన స్తుతిస్తున్నాయి. ఆకాశములు దేవుని మహిమను ప్రచురం చేస్తున్నాయి, అంతరిక్షం. కానీ ఆయన చేతి పైన మనం, తర్వాత ఆయన రక్తం చేత కనబడిన నువ్వు, సంఘము నోరు తెరవట్లేదు. ఎందుకంటే నీకు అర్థం కాదు. ఆకాశానికి అర్థమైంది, ఆహా నేను ఎంత విశాలంగా చేశాడు దేవుడు నన్ను, చూడు నా లోపల అతి ప్రకాశమానమైన సూర్యుడిని పెట్టాడే,
నాకు ఎంత ధన్యత. ఆ సూర్యుడు చుట్టూ నేను అలా వెళ్తూ ఉంటాను. నక్షత్ర మండలాలు ఏమంటున్నాయి, బట్ నేను ఎంత ఎత్తుకున్నాను, దేవుడు నన్ను ఎంత ఉన్నతమైన స్థానంలో పెట్టాడు, దేవుడు నాకు ఎంత ఆధిక్యత ఇచ్చాడు. నాకు ఇచ్చిన వెలుగు భూమి మీద మనిషికి చేరటానికి 15 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాలు పడుతుంది. ఎంత దూరంలో ఉన్నాను నేను. చంద్రుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? చంద్రుడు ఎంత చూస్తున్నాడు దేవుణ్ణి. ఆహా, నేను ఎంత మరి దేవుడు నన్ను ఎంత చక్కగా చేశాడు. నా వెలుగు భూమిని చేరటానికి 8 నిమిషాలు పడుతుంది. సూర్యుడి తర్వాత లోకమంతా చల్లగా, ఎండగా బాగా ఎండగుంది. సాయంత్రం కాగానే ఎక్కడ చూస్తాం మనం? ఎక్కడ చూస్తాం? ఆకాశం వైపు చూస్తాం. ఓ చల్లగా ఉంటుంది. నక్షత్రాలు చూస్తాం, మిడుకు మిడుకుమంటూ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వాటికి అర్థమైంది దేవుని యొక్క కృప. వాటికి అర్థమైంది దేవుడు మమ్మల్ని ఇట్లా చేశాడు. దేవా, మేము నీకు ఎంత కృతజ్ఞత చెప్పాలి, మాకెంత ఆధిక్యత ఇచ్చావు నువ్వు. నీకుందా? నీకు అర్థం కావట్లేదు. అందుకే నువ్వు దేవుని స్తుతించలేకపోయి. 21వ వచనం చదువమ్మా. 21వ వచనం, 145వ కీర్తన 21వ వచనం. కీర్తన 145, 21. నా నోరు యెహోవాకు స్తోత్రము చేయును. ఆయన పరిశుద్ధ నామమును నిత్యము, తన నోరు గురించి చెప్తున్నాడు. నా నోరు యెహోవాకు స్తోత్రము చేయి. నీ రోజు ఏం చేస్తుంది? మన నోరు ఏం చేస్తుంది? పాటలు పాడటానికి నోరు పెగులుతుందా? నోరు వస్తుందా? రాదు. పోట్లాటకి వస్తుందా? దేవుని స్తుతించడానికి చేతులు కదలవు. అప్పుడే చేతుల నొప్పులు, ఏళ్ళు నొప్పులు, మోచేయి నొప్పులు, మడిమ కట్టు నొప్పి, అన్ని నొప్పే కదా. మరి పోట్లాడికి వెళ్ళినప్పుడు, నల్లా దగ్గర నీళ్లు పట్టుకోవాల్సి వచ్చినప్పుడు, దేవుని స్తుతించడానికి చేతులు సరిపోవు. డబ్బులు లెక్క పెట్టడానికి వస్తాయా? చేతులు వస్తాయా? రావా? ఎందుకంటే నువ్వు ఎవరైనా సరే అండి, దేవుని స్తుతించటం కంటే మిగతా పనులు మన దృష్టిలో చాలా విలువైనవి కాబట్టి, ఐ రిపీట్, దేవుని స్తుతించి దేవుని ఆరాధించటం కంటే మిగతా పనులు మనకి చాలా ముఖ్యమైనవి కాబట్టి, మన కాళ్ళు నొప్పులు వచ్చినా, చేతుల నొప్పులు వచ్చినా, మాట్లాడటానికి గొంతు సరిగా లేకపోయినా అక్కడ డబ్బులు వస్తాయి కాబట్టి మన బలాన్ని, శక్తిని అంతటినీ కూడా తీసుకొని ఆ పని చేసుకొని వస్తున్నాం. సంఘములో నువ్వు ఇక్కడ కూర్చున్నప్పుడు నువ్వు నోరు తెచ్చి పాడలేకపోతున్నావు అంటే, సంఘము లేకపోతే దేవుని స్తుతించడం అంటే నీ దృష్టిలో అది చాలా చులకనైన పని, చాలా తక్కువ పని నీ దృష్టిలో. ఈడేం వాళ్ళు పడుకుంటారులే పెద్ద. అందుకే నువ్వు నోరు తెరవలేకపోతున్నావు. నువ్వు వచ్చేటప్పుడు నీ బైబిల్, నీ పాటల పుస్తకం ఎంతమంది తెచ్చుకున్నారు అంటే ఎవరి దగ్గర ఉండవు ఇప్పుడు. మనదే. ఎందుకంటే మనకు చాలా చులకనైన పని. వచ్చేటప్పుడు ఎంతమంది ఫోన్ తెచ్చారు అని ఇప్పుడు నేను చేతులు ఎత్తమంటే అన్ని చేతుల పైకి లేచిపోతాయి. నూట 103వ కీర్తన చూడండి. 103వ కీర్తన 22వ వచనం చదువుదాం. 103వ కీర్తన 22వ వచనం. ఏం చదువుతున్నావో ఏందో, తాగుబోతాడు చదువుతున్నావు బైబిల్ నువ్వు. యెహోవా ఏలుచుండు స్థలములలో, యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో ఉన్న సర్వ కార్యములారా యెహోవాను. ఎవరినన్నా వదిలేశాడు అక్కడ? యెహోవా ఏలుచుండు స్థలంలో జరిగే పనులన్నిటికీ చెప్తున్నాడు. మీరందరూ యెహోవాను స్తుతించండి. ప్రియులరా, మరి దేవుని బిడ్డలుగా, ఆయన రక్తంతో కొనబడిన వారుగా,
సార్వత్రిక సంఘ సభ్యురాలిగా, సంఘ సభ్యుడిగా ఈ లోకంలో దేవుని ఘనపరచడం, దేవుని స్తుతించడం, దేవుడు నీకు ఇచ్చిన ఒక గొప్ప ఆధిక్యత. దేవుడికి నీ భాష, నీ వేషం, నువ్వు మాట్లాడే మాటలు, నీ యాస, నీ ప్రాస అవసరం లేదు. దేవుడికి ఏం కావాలి తెలుసా? నీ హృదయం నుంచి వచ్చే ఒక కృతజ్ఞతా భావంతో కూడిన మాట చాలు. దేవుని పాట పాడటాన్ని స్వరం, నువ్వు ఏ పిచ్చిలో పాడుతున్నావు, మధురంగా పాడుతున్నావా, ఏ స్కేల్లో పాడుతున్నావు, ఏలో పాడుతున్నావా, డీలో పాడుతున్నావు అవసరం లేదు. నీ హృదయపూర్తిగా నీ స్వరం ఎత్తి పాడే పాట ఆయనకు అవసరం అండి. చాలామంది ఏమంటారంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత మనము సార్వత్రిక సంఘంలో కలిసి దేవుని స్తుతిస్తాము, దేవుని నామాన్ని గణపరుస్తూ యుగయుగాలు అక్కడే ఉంటాము అంటారు. దేవదూతలు ఉన్నారు అక్కడ దేవుని స్తుతించడానికి. అఫ్కోర్స్ మనం కూడా వాళ్ళతో కలిసి దేవుని స్తుతిస్తాము. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇక్కడే ఈ 40-50 మంది మధ్య నువ్వు నోరు తెరవలేని వ్యక్తివి, అక్కడ కోటానుకోట్ల మంది ప్రజల మధ్య, లెక్కలేనంత మంది దేవదూతల మధ్య దేవుడిని స్తుతించగలవా? చెప్పండి, స్తుతించగలవా? నీకు అవకాశం వస్తుందా? ఇక్కడ ఇప్పుడు నేను మీకు అర్థం అవుతాను, ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి మేము గ్రేస్ని ఒక స్కూల్కి తీసుకెళ్ళాము, ఇంటర్వ్యూకి తీసుకెళ్తే ఇంట్లో అన్నీ చెప్పింది, అన్నీ టకటకటకటా చెప్పేసేది. రోజు మా అమ్మగారు, ఆమె ట్రైనింగ్ అనమాట, పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట. ఆమె ఏం చేసిందంటే, మా అమ్మగారు చెప్పేటప్పుడు ఒక చాక్లెట్ ఇచ్చి చెప్పించింది. సరే, మేము కూడా వెళ్ళేటప్పుడు ఒక చాక్లెట్ ఇచ్చి తీసుకెళ్ళాం లోపలికి. అన్నీ చూపించింది, ఇదేంటి 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 అని చూపించి, ఈ లోపల చాక్లెట్ కింద పడిపోయింది, చేతి నుంచి కింద పడిపోయింది చాక్లెట్. ఇంక చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? చాక్లెట్ లేదు కదా. చాక్లెట్ది ఆమె ఇంకో చాక్లెట్ ఇచ్చింది, చెప్పట్లే. ఆమె చిన్నది ఇచ్చింది, ఈ చేతిలో పెద్దది ఉంది. ఆమె ఇంటర్వ్యూ లేదమ్మా, సారీ సార్, మీ అమ్మాయికి నేను ఇవ్వలేను, ఈ చాక్లెట్ల అమ్మాయి మాకు వద్దు. ఆమె వేరే స్కూల్లో జాయిన్ చేశాను. నేను ఎందుకు గుర్తు చేసుకున్నానంటే, మనకు కూడా చాక్లెట్లు కావాలి దేవుని స్తుతించడానికి. ఏదన్నా ఏదైనా మంచి జరిగితే అప్పుడు, లేకపోతే ఏదన్నా ఒక లాభం కలిగితే అప్పుడు. ఎప్పుడు రాని 10 లక్షల రూపాయలు ఇది నా చేతికి వచ్చినాయి. ఇప్పుడు నేను చాలా హుషారుగా ఎగురుకుంటూ వస్తా చర్చికి. ఈ వారం అంతా జ్వరం వచ్చింది, ఏం చేస్తా? రాను అస్సలు. శనివారం దాకా జ్వరం వచ్చింది, ఆదివారం బాగానుంది, కానీ రాను. ఎందుకు రాను? నీరసం, నీరసం. నాకు చచ్చనంగా నీరసం ఊరుతూ ఉంటుంది. మళ్ళీ ఫోన్ చేసి, అయ్యగారు రండి ఇక్కడ పనిస్తున్నాం మీకంటే ఏం చేస్తుంది? నువ్వు నీరసాన్ని కిందకి అనగదొక్కి కదా, అవునా కదా? మనం చేసేది అదేనా? ఇప్పుడు దేవుని స్తుతించడానికి నువ్వు వెనకడుగు వేస్తున్నావు అంటే, రేపు పొద్దున మరి నీ పరిస్థితి ఎట్లుంటుందో నువ్వు అర్థం చేసుకో. దేవుని స్తుతించడం దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి, లేదా సంఘ సభ్యులకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ, గొప్ప ఆధిక్యత. ఇంకొక విషయం మనం నేర్చుకుందాం. దయచేసి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. ఎవరు వీళ్ళు? సంఘానికి దేవుడిచ్చిన ఇంకొక ఆధిక్యత ఏంటంటే, ప్రభు యొక్క బల్లలో పాలు పొందడం. ప్రభు యొక్క బల్లలో ఏం చేయటం అన్నాను? పాలు పొందుకోవటం. దేవుడి సంఘానికి ఇచ్చిన ఒక గొప్ప ఆధిక్యత. ప్రభు యొక్క బల్ల. ప్రభు యొక్క బల్ల అంటే ఏంటి? ఇక్కడ ఉంది అదే. అసలు ప్రభు బల్ల ఎందుకు పెట్టాడు?
ఎందుకు పెట్టాడు అంటే ప్రభువు బల్ల అనేది ప్రతి విశ్వాసి ఒక ఏమంటారంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకొని, ప్రభువు మన పట్ల చూపిన ప్రేమని, ప్రభువు మన పట్ల కనపరిచిన కృపని, ప్రభువు మనల్ని విడుదల చేసిన విధానాన్ని, ఆయన శిలువ మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన స్తుతిస్తూ, ఆయన మనకు మాదిరిగా ఉంచిపోయిన ఆయన శరీరాన్ని, ఆయన రక్తంలో పాలు పొందడం, త్రాగటం, తినటం. అంటే రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందడం ప్రభు యొక్క బల్ల యొక్క ఉద్దేశం. ప్రభు వల్ల పాల్గొనేటప్పుడు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుదాం మనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుదాం. నెంబర్ 1, ప్రభువు బల్ల ఎవరు ఏర్పాటు చేశారు? ప్రభువు ఏర్పాటు చేశాడు. పౌలు కానీ శిష్యులు కానీ దీన్ని ఏర్పాటు చేయలేదు, ప్రభువే ఏర్పాటు చేశాడు. ఆయన చనిపోవటానికి ముందు ఇద్దరిని పిలిచి, అరే బాబు, మీ ఎదుర్కొన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ సిద్ధపరిచిన ఒక ఆయన కనిపిస్తాడు, ఇల్లు ఉంటుంది, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభు పస్కా పండుగను ఎక్కడ ఆచరించాలని అడుగుతున్నాడు అంటే ఆయన మీకు ఒక గది చూపిస్తాడు, దాంట్లో అన్నీ ఏర్పాటు చేసి ఉంటాయి, అక్కడ పస్కా బలని ఏర్పాటు చేయండి అని చెప్పాడు. అంటే శిష్యులు ప్రభువు బలని యేసు ప్రభువు వారు చాలా సీరియస్గా తీసుకున్నాడు. సంఘానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడనమాట. ప్రతి విశ్వాసి కూడా ఆది సంఘ కాలంలో ప్రతి విశ్వాసి కూడా ఇంట ప్రతి ఇంట్లో కూడా ప్రార్థన జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ప్రభు యొక్క బలలో పాలు పొందేవాడు. ఈరోజు మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాం అనుకోండి, స్నాక్స్, టీ ఎట్లాగైతే మనం ఇచ్చి పుచ్చుకుంటామో ఆ రోజుల్లో ప్రభు బలలో ఇచ్చి పుచ్చుకునేవాడు, పరిశుద్ధంగా ఆచరించేవాడు. సో ప్రభు బల్ల అంటే మనకు అల్లాటప్ అయిపోయింది కదా, అదేదో అక్కడ ఉంటుంది, అంటాము, వస్తాం, లేకపోతే ఇక్కడ పక్కకు వచ్చి ఏదో అంటాం, తీసుకుంటాం, వెళ్ళిపోతాం. కానీ దేవుడు ఆ రోజులతో చాలా సంగతులు మాట్లాడతాడు, అవి ఏం పట్టించుకోవు నువ్వు. మళ్ళా యథా రాజా తథా ప్రజ. ఒక కుక్కకి ఒక పిల్లడు వెళ్ళి, సార్ మా కుక్కని నేను 18,000 రూపాయలు కొన్నాను, నాకు ఈ కుక్క తోక స్ట్రైట్గా రావాలి, ఇట్లా ఎంత ఖర్చు అయినా సరే నేను భరిస్తానని అంట. అంటే డాక్టర్ బాగా ఆలోచన చేశాడు, మా అమ్మాయి లాంటాడు, చాలా ఈజీ బాబు, ఏం లేదు, నీకు ఒక 50,000 రూపాయలు ఖర్చు వస్తుంది అని చెప్పాడు. 50,000 ఏంటి, మా డాడీ నేను 1,00,000 ఇస్తాను ఉండని, ఆ డాడీ ఒక సంతకం చేసి చెక్కిస్తే ఆమె 1,00,000 రూపాయలు రాసి ఇచ్చేసాడు. రేపు పొద్దున్న రా అన్నాడు ఆ డాక్టర్ గారు. కుక్కని తీసుకుని వచ్చాడు. ఏం చేశాడు, కుక్కకు ఒక మత్తు ఇంజక్షన్ ఇచ్చి కుక్క మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ తోకకి 4 బద్దలు కట్టాడు. ఇట్లా స్ట్రైట్ చేసి, ఇట్లా ఉంటుంది ముడుచుకుని దాన్ని ఇట్లా స్ట్రైట్ చేసి 4 బద్దలు కట్టాడు. 4 వైపులు 4 బద్దలు డబ్బాలాగా చేసి డబ్బా తగిలిచ్చి అట్లాగే పెట్టాడు. బరువు పెట్టాడు, ఎందుకంటే మళ్ళీ వెనక రాకూడదు కదా. బరువు పెట్టాడు. బరువు పెట్టి 15 రోజులు ఇట్లాగే పెట్టు, 15 రోజులు ఈ డబ్బాని నువ్వు కదపకూడదు. పైగా ఏం చేశాడు, డౌట్ వచ్చింది, ఈడు కోతి మనిషి, ఈడు పిల్లోడని దానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసాడు. చెయ్యి ఇరిగితే వేస్తారు చూసారా, డబ్బా చుట్టూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసాడు. ఇగో నీళ్లు మాత్రం ఈ డబ్బా మీద నువ్వు పోయొద్దు సుమి, అయిపోయింది. పిల్లోడు సంతోషంగా వెళ్ళిపోయిన తర్వాత 15 రోజులు అయిన తర్వాత పిల్లోడు తీసుకొచ్చాడు కుక్కని. డాక్టర్ గారు ఇప్పండి, ఏంటి, నా కుక్క తోక స్ట్రేట్ అయి ఉంటుంది. డాక్టర్ గారు ఇప్పారు. ఏమైంది, స్ట్రైట్ అయిందా? అవ్వలే. మన పరిస్థితి కూడా అంతే. ప్రభువు బల్ల అంటే నీకు ఆటలు అయిపోయింది. ఏమి,
ప్రభు బల్ల దగ్గర నువ్వు ఏంటి బల్ల తీసుకుంటున్నావు అంటే నీకు అల్లాటప్ప అయిపోయింది, ఈజీ అయిపోయింది, నటిస్తున్నావు నువ్వు ఇక్కడ. యు ఆర్ ఏ గుడ్ యాక్టర్. యు ఆర్ ఏ గుడ్ యాక్టర్. ప్రభు నీతో మాట్లాడతాడు, ఈరోజు నువ్వు క్షమించు, క్షమించు, పాస్టర్ గారిని క్షమించు, పాస్టర్ గారిని క్షమించు. సరే ప్రభా, క్షమిస్తున్నా ప్రభా, ఏం లేదు, ఆయన అన్నయ్య నేను తీసుకున్నా, నువ్వు అన్నయ్య ఆయన తీసుకున్నాడు, అయిపోయింది. తీసుకున్నాడా? తీసుకున్నావా లేదా? బల్ల తీసుకున్నావా? వెళ్ళిపోయినావా? వెళ్ళిపోయినావా? నువ్వు క్షమిస్తే ఏం చేయాలి? క్షమిస్తే ఏం చేయాలండి చెప్పండి? పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ప్రైజ్ ద లార్డ్, ఈరోజు నుంచి మన ఇద్దరం మళ్ళీ ఫ్రెండ్స్, మన ఇద్దరం అంటే మీ మీద నాకు ఎటువంటి కోపం లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, నా మీద కూడా మీకేమైనా ఉంటే నన్ను క్షమించండి. అప్పుడు నువ్వు సరి చేసుకున్నట్టు. అంతేనా? ఆడే మాట్లాడతాడే పిలిచి, నేను క్షమించాను కదా, వెళ్ళిపోయినావు, క్షమించినట్ట. ప్రభు బల్ల గురించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, చదువమ్మా, తొందరగా చదువు. 20 ఎత్తుకొని రొట్టె దేనికి సాదృశ్యం? యేసు ప్రభు యొక్క విరవబడిన శరీరానికి సాదృశ్యం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన శిష్యులకిచ్చి, ఇది మీ కొరకు చిందించబడుతున్న నా నిబంధన రక్తం. I have made an agreement between my Lord and myself that to save the sinners. పాపుల్ని రక్షించడానికి నేను నా తండ్రితో ఒక నిబంధన చేశాను. తండ్రి, ఈ ప్రజల్ని రక్షించడానికి ఇదిగో నా రక్తం నీ కోసం నేను వాళ్ళ కోసం చిందిస్తున్నాను. అంత విలువైన ప్రభు బలలో వాళ్ళు పొందేటప్పుడు మనకు విలువ తెలియదు కదా. వి డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ప్రభు యొక్క బల్ల. తండ్రి అయిన దేవునితో కుమారుడైన దేవుడు చేసిన ఒక నిబంధన అది. తండ్రి అయిన దేవా, వాళ్ళు నరకానికి వెళ్ళడానికి వీల్లేదు, నా పరిశుద్ధమైన రక్తాన్ని వాళ్ళ కోసం నేను చిందిస్తున్నాను, నువ్వు దాన్ని అంగీకరించు. అంత విలువైన రక్తం ప్రభు మన కోసం ఇక్కడ పెడితే మనకేంటి? పాస్టర్ గారు తెచ్చిన ఏంటది ద్రాక్షారసం, లేకపోతే ఎవరో తయారు చేసిన ఒక రొట్టె. నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దీన్ని చేయుడి అని చెప్పాను. చదువుదామా? రెండవ ఇన్స్ట్రక్షన్ ఏంటి? అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినటం కానీ నువ్వు అపరాధం చేస్తున్నావు. అయోగ్యముగా అంటున్నాడు. ఏంటి అయోగ్యత? ఏంటి అయోగ్యత? ప్రభు బలలో పాల్గొనేటప్పుడు మన యొక్క జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నేను ప్రభువుకి వ్యతిరేకంగా చేసిన పాపాలు ఏమిటి? ప్రభువు వద్దన్నవి చెయ్యొద్దన్నవి చేశానా? కనిపిస్తాయి, ఇక్కడ మోకరిస్తే నీకు కనిపిస్తాయి. ప్రభువు చెయ్యమన్నవి నేను చేశానా, చెయ్యలేదా? చేస్తే చేశామని కనిపిస్తే, చేయకపోతే చేయలేదని కనిపిస్తాయి. గత వారం దేవుడు నాతో మాట్లాడుతూ వాక్యం చదువు అన్నాడు. ఈ వారం నేను చదివానా? టక్కున ఆన్సర్ వచ్చి చెప్పుద్ది మనసు. ఏమని చెప్పుద్ది? చదివా అంటదా? ఏమంటుంది? చదివితే చదివావు అంటది, లేకపోతే ఒక్కరోజే చదివావు అంటది. పోయిన వారం దేవుడు నాతో మాట్లాడుతూ నువ్వు క్రమంగా ప్రార్థన చేయని చెప్పాడు నీకు దేవుడు. ఇప్పుడు నువ్వు మోకరిస్తే దేవుని ఆత్మ చెప్తాడు, ప్రార్థన చేసినావా? చేసినా. ఎప్పుడు చేసినావు? సీటు దొరకపోతే, కాలికి దెబ్బ తగిలినప్పుడు, గోర్లు వేసిపోయినప్పుడు, మొగుడు దంతానికి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు చేసినావు. అది కాదు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినావా? చెయ్యలేదు ఆన్సర్ వస్తుంది.
సువార్త చెప్పినావా? ఏమొస్తుంది ఆన్సరు? చెప్పినావు అప్పుడు చెప్పినావు. అది కాదు, ఈ వారంలో చెప్పినావా? చెప్పలేదు. ఇతరులను క్షమించినావా? క్షమించలేదు. మరి చెప్పినావు కదా క్షమించినా అని బల్ల తీసుకునేటప్పుడు. ఇతరుల్ని ప్రేమిస్తున్నావా? ఏం చెప్తుంది మన సాక్షి? ప్రేమ లేదు, దోమ లేదు, అంత వన్ సైడే. ప్రభు సన్నిధిలో మనల్ని మనము అయోగ్యత ఏంటో మోకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తాడు. ఆ అయోగ్యతను సరిచేసుకొని ప్రభు యొక్క బలిలో పాల్గొంటాడు. ప్రతివాడును తను తాను పరీక్షించుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. వేషధారణ వద్దు, రెండు మనసులు వద్దు ప్రభు బల్ల దగ్గర. దేవుడు ఒప్పుకోడు. 119 కీర్తన చూడండి. 119వ కీర్తన 113వ వచనం చదవండి. 119వ కీర్తన 113వ వచనం. 119, 113. ద్విమనస్కులను నేను బైబిల్లో ఎక్కడ కూడా ఇంత భయంకరంగా దేవుడు డైరెక్ట్ చెప్పలే. వ్యభిచారుల్ని నేను ద్వేషిస్తున్నాను అన్నాడా? త్రాగుబోతుల్ని నేను ద్వేషిస్తున్నాను అన్నాడా? అనలే. ఆ అమ్మాయి ఎవరో సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆమె సువార్త చెప్పాడు. ఆమె ద్వేషించాడా? పొట్టి చెక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. అన్యాయంగా డబ్బు సంపాదించాడు. ఆయన ద్వేషించాడా? ద్వేషించలేదే. దొంగ పక్కనున్నాడు. దొంగ ప్రార్థన చేశాడు. పోవాయి దొంగ మొహవాడా, నా ఏమవుతుంది, నువ్వు పరలోకం దొంగ పని చేస్తే వెళ్ళాడు అన్నాడా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. బైబిల్లో దేవుడికి ఇష్టం లేనిది ఏంటంటే రెండు మనసులు దేవుడికి ఇష్టం లేదు. ద్విమనస్కత్వము. సంఘములో ఒకలాగా, బల్ల తీసుకునేటప్పుడు ఒకలాగా, బయట ఒకలాగా, వారంలో ఇంకొకలాగా. దేవుడికి ఇష్టం లేదు. వారం అంతా నువ్వు సినిమాలు చూస్తుంటే సినిమాలు చూస్తూనే ఉండు. ఇక్కడికి వచ్చి చెప్పు నేను సినిమాలు చూస్తున్నాను, బల్ల మాత్రం తీసుకోకు. గాడ్ విల్ అప్రిషియేట్ యూ. మేబీ దేవుడు అప్పుడు ఎస్ సినిమాలు చూస్తున్నానని చెప్పాడు కాబట్టి నేను వదిలే. 4 చెంపల బాలు కొట్టి గోడకేసి 2 గుద్దులు కుట్టాడంటే అప్పుడు నువ్వు సినిమాలన్నీ బయటపోయి నువ్వే వస్తావు అప్పుడు దేవుడి దగ్గరికి. ఇక్కడికి వచ్చి దేవా నేను ఇది చెయ్యను, ఇది తప్పు చేసినా ఇంక చెయ్యను ఇక్కడ చెప్తావు. బయటికి పోయి ఏం చేస్తావు? నేను మొన్న నాకు మెసేజ్ వచ్చింది. నాకు మన చర్చి వాళ్ళు ఎవరికో చేయబోయి నాకు చేశారు. నేను పేరు చెప్పాను. అరే మామ, వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు. వరే మామ, RRR టికెట్లు దొరుకుతాయా? ఏం కావాలంటే అల్లుడికి RRR అంటే RRR అనేది నేను దాంట్లో చూస్తున్నాను. ఏది మన వేటు న్యూస్లో చూస్తున్నాను. అదేదో ఈవెంట్ అంటున్నా. అప్పుడు అర్థమైంది, ఈ సినిమానా. ఎవరు మళ్ళా అతను? ఎవరతను? విశ్వాసేనా? ఎస్, విశ్వాసి. పొరపాటు నాకు పెట్టాడు. నేను చదివి మూర్చేటప్పుడు మళ్ళీ దాన్ని డిలీట్ చేసి పడేశాడు వాట్సాప్లో. ఎందుకండి వేషధారణ? వేషధారణ ఎందుకు? వేషధారణ దేవుడు ఎంత తీవ్రంగా తీసుకుంటాడంటే ఆకాను గుర్తు చేస్తాను నేను మీకు. ఆకాను ఏం చేశాడు? 7వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో ఉంటాడు కదా. ఆకాను ఏం చేశాడు? వీళ్ళు ఎరికో పట్టణాన్ని జయించారు. ఎరికో పట్టణాన్ని జయించిన తర్వాత హాయి పట్టణం మీదకి వెళ్తారు యుద్ధానికి. వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, అరే మీరు ఇంతమంది 7 లక్షల మంది పోయి వాడి మీద పట్టడం ఎందుకు? 3,000 మంది మాత్రమే వెళ్ళండి. 3,000 మందే వెళ్ళండి. 3,000 మందికి నేను ఆ హాయి పట్టణాన్ని అప్పగిస్తా. కండిషన్ ఏంటి? ఒక షరతు. ఆ హాయి పట్టణంలో నుంచి మీరు ఏది కూడా తీసుకోకూడదు. వెండి బంగారం కనుకుంటే అది తెచ్చి నా మందిరంలో ఉంచాలి. అవి తప్ప మిగతా ఏవి కూడా మీరు ముట్టుకోకూడదు. బతికున్నాయి కానీ, చచ్చింది కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ అన్నిటిని అగ్నితో కాల్చేయండి.
అంటాడు. అన్న తర్వాత వీళ్ళు వెళ్ళిన తర్వాత 3,000 మంది ఈ హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తే హాయి పట్టణంలో ఈ 3,000 మంది ఆ పట్టణస్తులు చిత్తుగా ఓడించి తుక్కు రేగొట్టి ఎలగొడతారండి. ఆ 3,000 మందిలో 36 మంది చచ్చిపోతారు. చచ్చిపోతే దేవుడు దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు కదా, అరే మీలో ఒకడు నేను వద్దన్న పని చేశాడు, శపితమైన దాంట్లో నుంచి సొమ్ము తెచ్చుకున్నాడు, వాడెవడో నేను కనిపెడతాను, అప్పటిదాకా నేనేం ఆ శపితమైంది మీ మధ్య నుంచి పోతే తప్ప నేను ఇంకా మిమ్మల్ని దీవించలేను, మీకు విజయం కలగదు అంటే చాలా మరి యెహోషువ గారు ప్రార్థన చేస్తారు. ఏం జరిగింది? ఈ ఆకాను అనే ఒక సైనికుడు ఏం చేస్తాడంటే ఆ హాయి పట్టణంకి వెళ్ళినప్పుడు ఒక మంచి షీనారు వస్త్రం, ఒకటి షీనారు అంటే వెండి జరీ ఉన్న ఒక మంచి వస్త్రం, 200 తులముల వెండి, 50 తులముల కడియం, బంగారు కడియం చూస్తాడు. ఆశ పుట్టుద్ది. దేవుడు ఏం చెప్పాడు? వద్దని చెప్పాడా? అసలు ఏమైనా తెచ్చుకోమన్నాడా? బంగారం వెండి తెచ్చి ఎక్కడ పడేయమన్నాడు? దేవుని మందిరంలో పెట్టమన్నాడు. ఈయనేం చేశాడు? అన్నీ తీసుకొని పోయి తన గుడారంలో మధ్యలో గుంట దొవ్వి అక్కడ పెట్టేసి వచ్చి నిలబడ్డాడు. దేవుడు ఆకాన్ను బట్టి మొత్తం సమాజానికి నష్టం జరిగింది. ఏం నష్టం జరిగింది? 36 మంది చచ్చిపోయారు. తుక్కుగా దుమ్ము రేగట్టి వీళ్ళందరినీ తరివేశారు వాళ్ళందరూ. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆకానికి 7 అవకాశాలు ఇచ్చాడు సరి చేసుకోవటానికి, 7 ఛాన్సెస్. మొదటి ఛాన్స్ ఏంటి? ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. అప్పుడు ఆకానికి ఏం అర్థం అవ్వాలి? అరే దేవుడు ఇది తీసుకోవద్దన్నాడు కాబట్టి నేను తీసుకున్నాను కాబట్టి ఏమైంది? ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఏం చేయాలి? వెంటనే పోయి ఏం చేయాలి? ఆయన దగ్గర పోయి, ఎవరి దగ్గరికి? అయ్యా నీ కాలు మొక్కుతానయ్యా, బాంచం తప్పైపోయింది, నేను తెచ్చుకున్నా, దేవుడిని అడుగు, నన్ను క్షమించు, ఇదిగో ఇక్కడ తెచ్చిపెట్టినాను, ఆయన కాళ్ళ దగ్గర పెట్టాలి. పెడితే దేవుడు క్షమించేవాడేమో. 36 మంది చచ్చిపోయారు అక్కడ. ఇతను చేసిన పొరపాటును బట్టి 36 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అప్పుడన్నా ఒక అవకాశం ఉందా? దేవుడి దగ్గరికి వెళ్ళి, యెహోషువ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాయా, నేను చేసిన తప్పును బట్టే 36 మంది చచ్చిపోయారయ్యా, ప్రభువుని అడగండి, నన్ను క్షమించమని అడగండి. నో. దేవుడు ఒక పద్ధతి పెట్టాడు. ఏం చేశాడు? పొద్దున్నే మీరందరూ పరిశుద్ధపరచుకుని మీరు వచ్చి నిలబడండి, నేను ఏ తప్పు అయితే చేశారో, ఎవరైతే ఈ తప్పు చేశారో ఆ గోత్రాన్ని పిలుస్తానని చెప్పి యూదా గోత్రాన్ని పిలిచాడు. ఆకాను యూదా గోత్రముడు. 3వ ఛాన్స్ వచ్చిందా? 4వ ఛాన్స్ వచ్చిందా రాలేదా? యూదా గోత్రం పట్టుబడంగానే ఆకాను గుండెలు రాయబడిందా? అప్పటికన్నా ఇది చెప్పాడా? చెప్పలే. ఆ యూదా గోత్రంలో జరహు వంశాన్ని పిలిచాడు. అది ఈయనదే. ఒప్పుకున్నాడా? లేదు. తర్వాత ఈయన తండ్రి కుటుంబాన్ని పిలిచాడు. ఒప్పుకున్నాడా? వీళ్ళ తాతల కుటుంబాన్ని ఒప్పుకున్నా? లేదు. ఆఖరికి ఆయన్నే పిలిచాడు. అప్పుడు చెప్పాడు, నేనే తప్పు చేసిన మాట నిజమే సార్, నేను తప్పు చేసిన చాలా నిజము, నేను ఆశించి అవి తెచ్చి అక్కడ పెట్టుకున్నా అంటే మంచిది బాబు అని దేవుడే చెప్పాడు. అందరు జరిగిపోండి, ఆయన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయనకున్న ఎడ్లు, గొడ్లు, మేకలు, గొర్రెలు ఏమైతే మొత్తం స్త్రీలు, పురుషులు, మొత్తం వంశం, జరహు వంశం మొత్తాన్ని మధ్య నిలబెట్టాడు. ఆకవరు లోయలో తీసుకెళ్ళారు. రాళ్లతో వాళ్ళని లోయల కింద పడేసి పైనుంచి రాళ్ళేసి కొట్టి చంపేశారు. ఎందుకు? ఇక్కడ నీకు దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు నువ్వు సరి చేసుకోకుండా, నువ్వు క్రమపరచుకోకుండా, నీ జీవితాన్ని మార్చుకోకుండా దేవుని బలలో నువ్వు అనవసరంగా చేస్తున్నావు. నువ్వు బల్ల తీసుకో. నేను ఎందుకు చెప్తాను మీకు, మీరు బల్ల తీసుకోకపోయినా పర్వాలేదు, దేవుని యొక్క ఉగ్రతకి ఏం చేస్తున్నాను?
ప్రతివాడు తను తాను పరీక్షించుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది తాగవలను అని ఏమంటాడు. ఇందువలననే మీలో అనేకులు ఏమంటాడు, బలహీనులను రోగులై ఉన్నారు. చాలామంది ఎవరు నిద్రిస్తున్నారు? చాలామంది ఎవరైతే బల్ల అనవసరంగా చెయ్యేసిపోయి దేవుని అవమానపరుస్తున్నారే. నీకెందుకు రోగం, నీకెందుకు అప్పులు, నీకెందుకు ఎప్పుడు ఏడుపు మొహం, ఏడుపు మొహం ఎందుకు ఎప్పుడు, ఎందుకు ఎప్పుడు సంతోషం నవ్వే ఉంటుంది. కొంతమంది మన చర్చిలో కొన్ని ఫేసెస్ ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు. నేను ఆ పదం వాడాల ఎట్లా అంటే, ఇప్పుడు ఒక విధవరాలు అయిపోతే స్త్రీ, ఒక యవ్వన స్త్రీ కనుక విధవరాలు అయిపోతే ముఖం ఎంత దుఃఖంగా పెడుతుందో, సేమ్ అదే ముఖము పురుషుల్లో కనిపిస్తుంది, స్త్రీలో కనిపిస్తుంది. ఎందుకు? దేవుని ఆశీర్వాదం లేదు. నువ్వు రెండు మనసులు ఉన్నాయి. దేవుడు నిన్ను అవుట్ రైట్గా ద్వేషిస్తున్నాడు. దేవుడిని ద్వేషిస్తున్నాడు. ఎందుకు? నువ్వు అనవసరంగా దేవుని వల్ల చేస్తావు. నిన్ను నువ్వు క్రమపరుచుకోవడానికి బదులు ఇంకా పాపం చేస్తున్నావు. ఇంకా పాపం చేస్తున్నావు. ఇంకా చదువమ్మా 30 వచనం చదువు. 30 వచనం. అయితే ఏం చేసుకోమంటున్నాడు? మనలను మనమే విమర్శించుకుని నెడలా తీర్పు పొందకపోదుము. బైబిల్లో ఈ తీర్పును ఏమంటారంటే స్వపరీక్ష అంటారు. విశ్వాసులకి దేవుడిచ్చిన ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే, దేవుని దగ్గరికి మనం వెళ్ళి నిలబడటానికి ముందు మనల్ని మనమే పరీక్ష చేసుకోవటం. స్వపరీక్ష ఇది విశ్వాసులకు మాత్రమే వర్తిస్తుంది, అవిశ్వాసులకు వర్తించదు. ఎవరైతే యేసు ప్రభువు రక్తంతో కొనబడి బాప్తిజం తీసుకొని ఆయన యొక్క సార్వత్రిక సంఘ సభ్యులుగా ఎంచబడుతున్నారో వాళ్లకు మాత్రమే దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత స్వపరీక్ష. నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. సెల్ఫ్ టెస్టింగ్. కరోనా వచ్చింది పరిగెత్తేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. 200 పెట్టి ఒక కిట్ తెచ్చుకోవాలి. తెలుసు కదా కరోనా కిట్, తెలుసా మీకు? ఐడియా ఉందా? కరోనాలో 2 ఇవి ఉంటాయి, లిట్మస్ పేపర్స్ ఉంటాయి. నువ్వు గొంతు నుంచి ఆ స్వాబ్ తీసి ఒక లిట్మస్ పేపర్ మీద పూసి అక్కడ పెట్టాలి. 15 ఒక దీని మీద పెట్టాలి, దాని మీద ఒక అరలాగుంటూ దాని లోపల పెట్టాలి. పెడితే వెంటనే 10 నిమిషాల్లో కనుక ఆ పేపర్ రంగు మారితే నీకేమున్నట్టు? కరోనా పాజిటివ్ ఉన్నట్టు. ఆ రంగు మారకుండా ఆ పేపర్ అట్లా గ్రీన్ కలర్లో ఉందనుకో, నీకు కరోనా పాజిటివ్ లేదు, నువ్వు కరోనా లేదనమాట. నిన్ను నువ్వు పరీక్ష చేసుకునే ఒక మార్గం ఇది బల్ల. విశ్వాసకు దేవుడిస్తే నువ్వు దాన్ని మిస్యూజ్ చేస్తున్నావు, తప్పుగా వాడుతున్నావు దాన్ని. దాని పర్యావసానం ఏంటి? పర్యావసానం ఏంటంటే దేవుడు నీకు బలహీనత ఇస్తాడు. ఫస్ట్ స్టెప్ ఒక బలహీనత, బలహీనత. ఎంత తిన్నా కానీ ఏముంటుంది? కిలో మటన్ తిని కూర్చొని ఇట్లా కాదురా బాయ్ అని కిలో తెచ్చుకొని తిని ఏమవుద్ది? అరగదు. అయ్యో అరగదా? 2 స్ప్రైట్లు తాగు, గ్యాస్ వస్తుంది ఈసారి. పళ్ళ డాక్టర్ దగ్గర పరిగెత్తు. ఎందుకు? ఒక బలహీనత. క్రమపరచుకోండి ప్రియారా. ఎక్కడుంది నీ జీవితం? ఎక్కడ తప్పు చేస్తున్నావు? ప్రభు బల దగ్గర నిజంగా దేవుడు చెప్పిన పని నువ్వు చేస్తున్నావా? దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్నావా? దేవుడు చెయ్యొద్దన్నవి చేస్తున్నావా? చేయమన్నవి చేస్తున్నావా? చేయమన్నవి మానేస్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? సువార్త చెప్తున్నావా? నిన్ను నువ్వు పవిత్రంగా ఉంచుకుంటున్నావా? నీ కళ్ళు, నీ చెవులు, నీ ముక్కు, నీ నాలుక, నీ మాటలు, నీ క్రియలు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ చూపులు, ఇజ్ ఇట్ ప్యూర్? యథార్థంగా ఉందా? క్షమించగలుగుతున్నావా? ప్రేమించగలుగుతున్నావా? లేదే.
ఇక్కడ చెప్తున్నావు, ఇక్కడ చేస్తున్నావు. దేవా నేను ఈరోజు నుంచి అందరిని క్షమించేస్తున్నా, నాకు ఏం బాధ లేదు, వాళ్ళు కనిపిస్తే ప్రేజ్ ది లార్డ్ చెప్తా, వాళ్ళ ఇంటికి వెళ్ళి సేవ చేస్తా, అయిపోయింది. దేవుడు ఏం చేస్తాడు? వెంటనే ఆ వ్యక్తిని ఎదురుగా తీసుకొస్తాడు. సిగ్గుపడాలి. యూ హ్యావ్ టు బీ వెరీ షై. సిగ్గుపడాలి. చాలా సిగ్గుపడాలి అసలు నువ్వు. ఎందుకు? దేవుని దగ్గర నటిస్తున్నావు. దేవుడు కృపగలవాడు కాబట్టి ఆకారంలాగా నిన్ను ఎత్తి ఆ గుంటలో పడేస్తలేడు. ద్వేషం ఉంటుందండి. ఒకవేళ దేవుడు కనుక మనకు ఒక స్కానర్ ఇచ్చి ఒక్కొక్క హృదయాన్ని కనుక దేవుడు స్కాన్ చేస్తే ఏం కనిపిస్తాయి? ద్వేషము, పగ, కోపము, ఈర్ష్య, అసూయ, క్షమించలేని జీవితము, చెడు క్రియలు, చూపులు, ఆలోచనలు, ఆశలు, ఓర్వలేనితనము, ఇష్టపడనితనము, ఇవి కనిపిస్తాయి మనలో. ఇవి కనిపిస్తాయండి. అందుకే ప్రభు బల్ల ఏంటి? ఇది ఒక స్కానర్ నీకు. ప్రభు బల్ల నువ్వు అక్కడ మోకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్కాన్ చేస్తాడు, నేను పరిశీలిస్తాడు. 139వ కీర్తనలో దావీదు మహారాజు ఏమంటున్నాడు చూడండి, మొదటి వచనం. 139వ కీర్తన మొదటి వచనం. 139వ కీర్తన మొదటి వచనం. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ఏం చూస్తున్నాడు దేవుడికి? నీవు నన్ను పరిశోధించావు. యు ఎగ్జామిన్డ్, యు స్కాన్డ్ మై లైఫ్. నువ్వు సూక్ష్మంగా చూసావు నన్ను. తెలీదా దేవుడికి? తెలుసా తెలీదా? తలపైకి ఎత్తండి. పెళ్లి కొడుకులు పెళ్లి కూతురులాగా కాదు. ఆన్సర్ చెప్పండి దేవుడికి. దేవుడు నిన్ను సూక్ష్మంగా పరిశీలన చేశాడు. దేవుడు తెలుసా తెలీదా? నువ్వు ఎక్కడ బూతు మాటలు మాట్లాడు దేవుడు తెలీదా? నువ్వు ఎక్కడ అబద్ధాలు చెప్పావు దేవుడు తెలీదా? ఒరే మామ టికెట్లు కావాలని ఎవడిని అడిగావా దేవుడు తెలీదా? తెలుసు. ఇంకేమన్నాడు తెలుదా? నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీ మనసు తెలుసు దేవుడికి. నెక్స్ట్ స్టెప్ నువ్వేం వేస్తావో, ఏం ఆలోచన చేస్తావో దేవుడు తెలుసు. దేవుడు తెలుసు కదండి. మళ్ళీ ఎందుకు ఇది అంటే దేవుడు తెలుసు, అన్నీ దేవుడు తెలుసు. అయితే దేవుడు కృపగలవాడు కాబట్టి నువ్వు పశ్చాత్తాపడి దేవుడి దగ్గర ఒప్పుకోవాలని, నిన్ను క్రమపరిచి దీవించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇక్కడ. ఒక్క నిమిషం. 6 months, 7 months, 1 year, 2 years, 1 year అనుకోండి. 1 year దాకా పిల్లలు టాయిలెట్కి వెళ్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు? మమ్మీ అని అరుస్తాడు. ఆడు ఇట్లా అరవడు, ఏడుస్తాడు. సో మమ్మీకి అర్థమవుద్ది వాడు టాయిలెట్ చేశాడు అని. మమ్మీ ఎంత పనిలో ఉన్నా ఆఖరికి నిజంగా దేవుడిని ఎంతో స్తుతిస్తాను నేను. తల్లి అసలు అన్నం తింటున్నా సరే ప్లేట్ అక్కడ పెట్టి చేయి కడుక్కొని వచ్చి వాడు బాధ చూడలేక డైఫర్ మార్చి అప్పుడు వెళ్ళి తింటున్నాయి. అవునా? అవునా కాదా? 2 ఏళ్ళు వచ్చింది. ఇప్పుడు ఎవరి బాధ్యత? డైఫర్ మార్చడం, టాయిలెట్ చేశాను అని ఇన్ఫార్మ్ చేయటం ఎవరి బాధ్యత? 3 ఏళ్ళు వచ్చినాయి. ఎవరి బాధ్యత? మాట్లాడేటండి. ఎవరి బాధ్యత? నాగేశ్వరరావు గారు ఎవరి బాధ్యత? 3 ఏళ్ళు వచ్చినాయి, టాయిలెట్కి వెళ్ళాడు. ఎవరి బాధ్యత? తల్లిదా పిల్లోడిదా? పిల్లోడి బాధ్యత. నువ్వు రక్షింపడిన కొత్తలో దేవుడే చూసుకుంటాడు. పోనీలే పోనీలే పోనీలే. ఇప్పుడు నువ్వు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది ప్రభువుని నమ్ముకొని, 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు నువ్వు చెప్పడం దేవుడికి రాదా? దేవా నేను తప్పు చేశాను, దేవా నేను ఈ విధంగా ప్రవర్తించాను, దేవా ఇదిగో నాకు తెలియక చేశాను, లేకపోతే ప్రభా తెలుసు తప్పని తెలుసుకుని నేను చేశాను, నాకు క్షమించండి ప్రభా. నువ్వు చెప్పుకోలేవా? నువ్వు చెప్పుకుంటేనే దేవుడు మారుస్తాడు. అందుకే ఏమన్నాడు? ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు.
ప్రభునందు ప్రియులారా, ప్రభు వారిని సీరియస్గా తీసుకోండి. కొంతమంది వస్తారు, మన చర్చి సంగతి చెప్తున్నా, టకటకా వస్తారు, అదేదో ప్రసాదం అనుకుంటారో మరి ఏమనుకుంటారో, టక్కమని ఇట్లా తీసుకుంటాడు. అరే కొంచెం అరే పరిశుద్ధమైంది, కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, లేదు రఫ్గా ఇట్లా తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఏంటది ఏంటది? నేను ఈ మాట వాడుతున్నందుకు నన్ను క్షమించండి. కుక్కకి అన్నం పెడితే అది ఎట్లా తింటుంది? మీరు గమనించండి, అన్నం పెట్టి గమనించండి దాన్ని, ఒక్క క్షణము అట్లా అప్పుడు తింటూ మొదలుపెట్టుద్ది. అది మన బ్రతుకు ఎట్లుందంటే ప్రభు అంటే మనకు ఆట అయిపోయింది. అదేదో పారిపోతున్నావు, ఇక్కడ పెడతారు చూసారా, మన బఫే సిస్టమ్ పెట్టినప్పుడు ఎగబడి తింటామే, ఒక మర్యాద లేదు, ఒక భక్తి లేదు, ఉండదు మనకు, ఒక ఏముండదు. ప్రభువు బల్లని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధికి లోనగుచున్నాడు. కాబట్టి ఈ సమయంలో ప్రభు బలను ఎట్లా పాల్గొంటున్నావు ఈరోజు ఆలోచన చేయి. యోగ్యంగా పాల్గొంటున్నావా, అయితే నటిస్తున్నావా? గెహాజీ నటించాడు. ఎవరి ముందు నటించాడమ్మా? ఎలీషా ముందు నటించాడు. మా సార్కి డబ్బులు అంటే ఇష్టం లేదని నయమాన్ వెనకాల పంపించి 2 దుస్తులు జతలు కొంత వెండి బంగారం తెచ్చుకొని అక్కడ పెట్టేసి ఆయన బో అని వచ్చి ఆయన పక్కన నిలబడ్డాడు. ఆయన అడిగాడు, ఎవరు? ఎలీషా గారు అడిగారు, ఏం బాబు ఎక్కడికి వచ్చావు అన్నాడు. ఎక్కలేదు, ఇక్కడికి అంటే నా మనస్సు నీతో రాలేదా? ఇప్పుడు డబ్బు సంపాదించుకోవటం నీకు అవసరమా? నయమాన్ని ఏ కుష్టు అయితే వదిలిపెట్టిందో అదే కుష్టు నీకు, నీ కుటుంబానికి వాడు వదిలించుకొని పోయాడు. వీడు డబ్బును ఆశించి దేవుణ్ణి వదిలేసి వీడు తగిలించుకొని వీడిపోయాడు. నయమానేమో వదిలించుకొని దేవుని యొక్క కృపను తీసుకొని నయమాన్ వెళ్తే, గెహాజీ దేవుని ఎరిగిన వ్యక్తి ధనానికి ఆశపడి దేవుణ్ణి వదిలేసి దేవుని కంటే విలువ లేకుండా ధనమే నా ప్రాణం అనుకొని తగిలించుకున్నాడు. కుటుంబంతో పాటు వెళ్ళిపోయాడు బయటికి. విలువ ఇవ్వటం నేర్చుకోండి. నేను చాలాసార్లు చెప్తున్నాను మీకు, సంఘానికి విలువ ఇవ్వండి, సమయానికి విలువ ఇవ్వండి, దేవుని పరిచర్కి విలువ ఇవ్వండి, దేవుని పనికి విలువ ఇవ్వండి. దేవుడు మీకు ఒక బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత చెయ్యండి. చేయకపోతే నేను చేయనని చెప్పండి నా ముఖం మీద. విలువ ఇవ్వండి. ఐ టెల్ యూ వన్ థింగ్, దేవుని మందిరంలో ఇప్పుడు ఒక పేపర్ పడింది అనుకోండి, ఒక కర్చీఫ్ పడింది, లేకపోతే ఒక పేపర్ నీ ముందు పడింది. బాగా అర్థం చేసుకోండి, చెవులు తెరిచి మరీ వినండి. ఆ పేపరు తీయాలంటే నీకు దేవుని కృప ఉండాలి. ఆ పేపరు తీసి జేబులో వేసుకొని బయట పడేస్తాను అనే ఆలోచన రావాలంటే నీకు దేవుని కృప ఉండాలి. లేదా నువ్వు చేయలేవు. దేవుని మందిరానికి నువ్వు సమయానికి రాలేకపోతున్నావు. ఎందుకంటే నీకు ఆ కమిట్మెంట్ లేదు, రావాలన్న ఆశ లేదు, చేయాలన్న ఆశ లేదు, పాడాలన్న ఆశ లేదు, స్తుతించాలన్న ఆశ లేదు, దేవుని పరిచయంలో వాడబడాలన్న ఆశ లేదు, ఏం లేదు. ఎందుకు వచ్చావు? నేను చాలాసార్లు చెప్తున్నాను మీకు, మనం షోకేస్లో బొమ్మల్లాగా కనిపిస్తాం. ఇక్కడ షోకేస్లో బొమ్మలు ఇట్లా. మొన్న ఎవరో నాకు చెప్తున్నారు, మీ సంఘంలో పురుషులు ఎందుకు ప్రార్థన చేయరు అంటే వాళ్ళ షోకేస్లో బొమ్మలు అని చెప్పాను. మీకు కోపం రావాలని మరీ చెప్తున్నాను నేను. యు ఆర్ ద ఏమంటారు పీసెస్. ఏం పీసెస్ అయ్యి? మాన్యుమెంట్ పీసెస్ అంటారు ఇన్ ద చర్చ్. జీసీబీసీలో ఉన్న పురుషులు, మా చర్చిలో ఉన్న పురుషులు, అయ్యా మా సంఘంలో ఉన్న పురుషులు మాకు బొమ్మలు. మ్యూజియంలో రేపు స్థలం చూసుకుంటే అక్కడికి పెట్టుకోవచ్చు వాళ్ళని తీసుకెళ్ళి. ఎందుకు అడిగారు వాళ్ళంటే కనీసము ఆమెన్ అని కూడా అంటలేదు అంట. వాళ్ళు విని నాకు చెప్తున్నారు. నేను ఫ్రైడే రావట్లేదు కదా, మొన్న రాలేదు ప్రేయర్కి, అంతకుముందు కూడా రాలేదు. ఆమెన్ అనాలన్నా కానీ నీకేం కావాలి? దేవుని యొక్క కృప కావాలి. దేవుని యొక్క కృప కావాలి. దేవుడు నీ కుటుంబానికి అవకాశాలు ఇస్తున్నాడు. రాలేకపోతుంది కృప, నువ్వు తెచ్చుకోలేకపోతున్నావు. ఎందుకంటే దేవుని యొక్క కృప నీకు లేదు.
దట్స్ ఆల్. దేవుని యొక్క కృప నీకు లేదు. సంఘం ప్రార్థన చేసింది కాబట్టి ఏదో మేలు చేశాడు దేవుడు. దేవునితో పోరాడి నేను సంపాదించుకుందాం. లేయా పోరాడింది దేవుడితో, రాహేలు పోరాడింది, నాకు ఒక కుమారుడు, ఆమె ఎవరు, హన్నా పోరాడింది. మనకు ఆ కృప లేదు, మనకు ఆ కృప లేదు. ఇన్ని రోజులు ఏమన్నా నేను చాలాసార్లు అంటున్నాను కదా, యవనస్తులు ఏమంటారు, పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు. ఇప్పుడు పిల్లలు పుట్టారు. ఇప్పుడేమంటున్నారు, చర్చికి టైంకి రండి అంటే ఏమంటున్నారు చెప్పనా, ఏమంటున్నారండి, పిల్లలు చిన్నవాళ్ళు పిల్లలు చిన్నవాళ్ళు పిల్లలు చిన్నవాళ్ళు. మరి చిన్నవాళ్ళు కాక పెళ్ళి వేసేవాడిని అయితే ఇవ్వడు కదా దేవుడు. ఇస్తాడా ఇవ్వడా? పెళ్ళైన వాళ్ళని తెచ్చింది పెళ్లి చేసి ఆయన ఇస్తాడా దేవుడు? ఇవ్వడు. దేవుడు పిల్లలు ఇచ్చాడు. పిల్లల్ని అడిగావు నువ్వు, పెళ్ళైన వాళ్ళని అడగలే. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఇప్పుడు ఎందుకు లేట్ వస్తున్నావు చర్చికి అంటే బండి లేదు. ఇప్పుడు ఏం లేదంట, అప్పుడు నిందా బండి, మరి అప్పుడు లేదే. దట్ ఈస్ ద కమిట్మెంట్. అది దేవుడితో నీకున్న ఏమంటారు కమిట్మెంట్ అంటే ఒప్పందం. ఏది ఏమైనా నేను 10 గంటలకి ఇక్కడ ఉంటాను, అది ఒప్పందం. ఏమి సమర్పించుకున్నావా నువ్వు దేవుడి గురించి చెప్పండి. మీ గుండెలు మీరు చేసుకుని చెప్పండి, నేను ఇది దేవుడి కోసం వదిలిపెట్టాను. కెన్ యూ సే ఎనీథింగ్? నేను ఇక పేర్లు ఎవరి అడగను, మీరు చెప్పగలరా? నేను ఇది వదులుకున్నాను, నేను ఇది వదిలిపెట్టాను, ఇదిగో నా డబ్బు ఇంత ఖర్చు పెట్టాను. దశమ భాగం సంగతి నేను తర్వాత మాట్లాడు. దశమ భాగం దేవునికి సంబంధించింది. దశమ భాగాన్ని విభజించి కొంత దేవునికి, కొంత జగదీష్కి, కొంత నిఖితాకి, కొంత మౌనికాకి, ఇంకొంత అదిగో ఆ చివర కూర్చున్నారు ఆ పెద్ద ఆయనకి నేను పంపిస్తాను సేవకుడు. నీకు అర్హత లేదు. నీ అర్హత ఏంటి? నువ్వు తెచ్చి దాంట్లో వేయటం వరకే దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ. జగదీష్కి ఇవ్వాలి, నిఖితాకి ఇవ్వాలి, అక్కడ కూర్చున్న ఆయనకి ఇవ్వాలి, ఇక్కడ జయమ్మకి ఇవ్వాలి, వీళ్ళ సేవకులు వీళ్ళకి ఇవ్వాలంటే నీ సొంత డబ్బుల నుంచి ఇవ్వు. నువ్వెవడివి దేవుని డబ్బులు విభజించి ఇవ్వడానికి? ఆ టాపిక్ నేను తర్వాత మాట్లాడతాను, ఆ విషయం. ప్రియరా, మరి మనము ప్రభు బలలో గురించి మాట్లాడుకుంటున్నాము. ప్రభు బలతి చాలా దేవుడు సీరియస్గా తీసుకుంటాడు. ఇట్స్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. ఎందుకంటే ప్రభువు బల్ల ఆయన యొక్క పరిశుద్ధతతో జోడించబడింది. ఎందుకు అందరు రొట్టె చేయరు అక్కడ? నేను లేకపోతే ఎందుకు వేరే వాళ్ళు బల్ల ఇవ్వరు? అది పరిశుద్ధతతో కూడింది. పరిశుద్ధ దేవుని సన్నిధి నీ ముందుకు వచ్చి నిలబడ్డప్పుడు నువ్వు ఎంత యథార్థంగా, ఎంత పరిశుద్ధంగా నువ్వు ఆ బలను ఆచరించాలని నువ్వు అర్థం చేసుకో. నీ జీవితం ఏ విధంగా ఉంది, నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది, నీ మాటలు ఏ విధంగా ఉన్నాయి, దేవుడు నీకు అప్పగించే పని నువ్వు చేస్తున్నావా? దేవుని మందిరంలో యథార్థంగా ఉంటున్నావా? దేవుని పరిచర్యలో యథార్థంగా ఉంటున్నావా? నీ కుటుంబంతో యథార్థంగా ఉంటున్నావా? గాడ్ కౌంట్స్ ఎవ్రీథింగ్. ఏమన్నాడు లాస్ట్కి? ఇందువల్లనే మీరు అనేకులు బలహీన రోగులై ఉన్నారు. ఏమన్నాడు? చాలామంది. నాకు ఒక సేవకుడు తెలుసు, 95, 96 మధ్య మేము కలిసి పనిచేసాం. ఆయన భారత్ బైబిల్ కాలేజీలో ఇంగ్లీషు, హిబ్రూ, గ్రీకు భాషలు నేర్పించేవాడు. మంచి వక్త. ఒకసారి 2 సార్లు మన చర్చికి కూడా వచ్చాడు ఆయన. మీరు ఎంతమంది లేరు మీకు తెలియదు. ఆయన బాగా మంచి పర్సనాలిటీ, బాగా వాక్యం చెప్తాడు. హిబ్రూ భాషలో, గ్రీకు భాషలో, తర్వాత అరమిక్ భాష, యేసు ప్రభు మాట్లాడిన భాషలో, ఇంగ్లీషు, తెలుగు, ఇన్ని భాషలు వచ్చాయి ఆయనకి. అసలు ఆయన పాఠం మొదలుపెట్టాడంటే నేను హిబ్రూ ఆయన దగ్గర నేర్చుకోవాలని ప్రయత్నం చేశాను, కానీ నాకు అవకాశం రాలేదు అప్పుడు. అయితే ఆయనకు బలహీనత ఏంటో తెలుసా? ఆయన తరగతిలో ఉన్న ప్రతి అమ్మాయితో ఆయన శారీరక సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నించేవాడు. ఆయన భార్య లేదా? ఉంది. కుమారుడు లేడా? ఉన్నాడు. ఎంతమంది చెప్పారో ఆయనకి, అరే వద్దురా నాయన అంటే విన్నాడు. సరే 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 అనేవాడు. ఎవడో అమ్మాయితో సాయంత్రం పూటపై తిరిగి వచ్చేవాడు. ఎవరు? ఆయన కాలేజ్ స్టూడెంట్సే. చెప్పారు. అసలు వారానికి ఒకసారి నాకు ఎవరు మన జోషి పాస్టర్ గారు పరిచయం చేశారు. ఆయన
చేసి జగా ఈయనకి వచ్చి కౌన్సిలింగ్ అంటే, అరే అన్న ఆయన నేను కౌన్సిలింగ్ ఇచ్చేది ఏంటి? మన రాజశేఖర్ గారు అంత పర్సనాలిటీ ఉంటే ఆయన ఒక్కేళ్తే ఇట్లా అంటే నా పని ఇంతే అంటే, ఏం కాదు నువ్వు కౌన్సిలింగ్ ఆయన పరిస్థితి ఇది. ఆయన కూర్చోబెట్టి నేను ఒకటే మాట్లాడా, అన్న ఏంటి బలహీన? ఏమో తమ్ముడు నాకు అర్థం కాదు అన్న, ఒక పని చేయి, దేవుని దగ్గర నిన్ను సమర్పించుకో. అయితే ఒక పని చేద్దామని నేను ఆయనకు ఐడియా చెప్పాను. కురుమిద్ద అని ఒక గ్రామం ఉంది, మన ఇద్దరం కలిసి ప్రతి సండే అక్కడికి వెళ్దామన్నా, దేవుని పరిచయం చేద్దాం, వీక్ డేస్లో కూడా అక్కడికి వెళ్దాం. రైట్ అన్నాడు. 2 వారాలు వెళ్ళాం. వెళ్తే అక్కడ ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. ఎవరెవరు స్పీకర్స్? నేను, ఆయన స్పీకర్స్. శుక్ర, శని, ఆది. శుక్రవారం అప్పుడే సెల్ ఫోన్స్ వచ్చినాయి కొత్త. శుక్రవారం నాకు ఫోన్ చేసి, అన్న నేను రావట్లేదు, నువ్వు శుక్రవారం శనివారం ఫుల్ వాక్యం చెప్పు, ఆదివారం రోజు పొద్దున్నే 6 గంటలకు నేను నీ ముందు దిగుతా, స్కూటర్ వేసుకొని వస్తా, పోయేటప్పుడు ఇద్దరం స్కూటర్ మీద పోదాం, చార్మినార్ దగ్గర పాయ తినిపి నువ్వు నాకు. ఆయనకు 1 ప్లేట్ సరిపోదు, 4 ప్లేట్లు 5 ప్లేట్లు కావాలి. ఆ రోజులు తినిపిస్తా అన్న అయిపోయింది. శుక్రవారం అయిపోయింది, శనివారం అయిపోయింది. ఆదివారం ఫోన్ చేసిన, ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లే. 8:30కి నా ఫోన్కి ఒక కాల్ వచ్చింది. వచ్చి ఇందాక మీరు ఈ నెంబర్కి ఫోన్ చేశారా అంటే, అవును సార్ అన్న. ఇక్కడ ఈయన కింద పడిపోయి చచ్చిపోయిండు అన్నాడు. ఈయన కింద పడిపోయి చచ్చిపోవటం ఏంది? ఎక్కడ చచ్చిపోయాడు అంటే, ఇదండి చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర చచ్చిపోయాడు. ఎట్లా చచ్చిపోయాడు సార్ అంటే, ఏం లేదండి, స్కూటర్ తిప్పుతున్నాడు, స్కూటర్ కంట్రోల్ చేయటం రాక అటు సైడు ఒక లారీ టర్న్ అవుతుంటే పోయి 2 చక్రాల మధ్య ఆయన స్కూటర్ ఇరికిచ్చేసిండు, కింద పడిపోయి చచ్చిపోయిండు అన్నాడు. సరే వెళ్ళాము, చూసాము, బాధపడ్డాం, సమాధి చేసి. ఆయన భార్య వచ్చింది, బ్రదర్ మీరు మార్చడానికి చూశారు కదా, ఆయన మారలేదు. ఏమైందమ్మా అంటే, ఆ 2 రోజులు మీతో ఎందుకు రాలేదు తెలుసా అంది. ఎందుకు? కాలేజ్ నుంచి 2 ఆడపిల్లలను తీసుకొని హోటల్లో దిగాడంట. నాకేం చెప్పాడు? నేను కాలేజీలో ఫారినర్స్ వచ్చారు, వాళ్ళకి ట్రాన్స్లేట్ చేయడానికి అనుకుంటున్నాను నాకు చెప్పాడు. వాస్తవంగా ఏం జరిగింది? 2 ఆడపిల్లలను తీసుకొని దేవుడు ఏం చేశాడు? జాగ్రత్త. ప్రభువు బలలో పాల్గొంటూ పదే పదే మాట మాటకి అదే తప్పు నువ్వు చేస్తుంటే తీసేస్తాడు. నేను బలహీనలై ఉన్నారు చాలామంది. ఏమన్నాడు అక్కడ? చదువు మాట 30 వచ్చింది, చదువు. 1 కొరింథీ పత్రిక 11. ఏమైందంట? దేవుడు తీసేశాడు, చాలామంది తీసేశాడు. కరోనా వచ్చింది, చాలామంది సేవకులు ఎందుకు చనిపోయారు? మొన్న ఒక ఆయన అనలైజ్ చేశాడు. ఎందుకు చనిపోయారంటే, వాళ్ళు ఎందుకు చనిపోయారని చెప్పాడంటే, ఆయన ఫారిన్ డబ్బు తెచ్చుకుంటున్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళ ఆస్తులు పెంచుకుంటున్నారు. దేవుడు ఏం చేశాడు? లేపడేశాడు అందరినీ. నాకు కరోనా వచ్చింది, నేను బ్రతికాను. ప్రవళిక్కరీలో వచ్చింది, బతికాను. దేవుడు తప్పించలేడా? నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవరెవరు ఏం చేశారు, ఎందుకు దేవుడు వాళ్ళు చనిపోయారు. కోట్లు వాళ్ళు కోట్ల రూపాయలు పేదల పేర్ల మీద, వితంతువుల పేర్ల మీద, తల్లిదండ్రులు లేని అనాథుల పేర్ల మీద తెప్పించుకొని కోట్లు ఆస్తులు బాగా సంపాదించుకున్నారు. ఎక్కడ? హైదరాబాదులో, విశాఖపట్నంలో, విజయవాడలో, ఏలూరులో, ఎక్కడ చెన్నైలో. ఒక 4 అయితే మన స్విస్ బ్యాంక్ ఉంటుంది కదా, స్విస్ బ్యాంక్ ఏ కంట్రీలో ఉంది? లండనా? స్విట్జర్లాండ్లో ఉంది స్విస్ బ్యాంక్. ఎక్కడుంది అది? స్విస్ బ్యాంకులో ఒక్కొక్కరి పేరు మీద 4 అకౌంట్లు ఓపెన్ చేసుకున్నారు. ఆ స్విస్ బ్యాంక్ అనేది వ్యాపారస్తులకు సంబంధించింది. అంటే వాళ్ళతో పోటీగా వీళ్ళు వెళ్ళి 4 అకౌంట్లు ఓపెన్ చేసుకుని వాళ్ళు డబ్బు అక్కడ దాచుకున్నారు. ఎవరి పేరు మీద వచ్చింది? డబ్బులు? ఇదిగో దేవుని పరిచర్య పేరు మీద వచ్చింది.
అందుకే బీజేపీ వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఎవరికైతే ఎఫ్సిఆర్ఏ అంటారు, ఫారిన్ కరెన్సీ రెగ్యులర్ అకౌంట్ అని ఉంటుంది, ఎఫ్సిఆర్ఏ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ అకౌంట్లు తీసి అన్నీ క్లోజ్ చేసి పడేశారు. ఇప్పుడు ఎవరికి డబ్బులు రావట్లే, కొంతమందికి తప్ప. దేవుడు కూడా ఏం చేశాడు దేవుడు, వాళ్ళు అక్కడ సాక్రిఫైస్ చేసుకొని ఓవర్ టైం చేసి, అమెరికాలో చాలామంది డబ్బులు ఇస్తారు. ఎట్లా ఇస్తారో మీకు తెలుసా? వ్యభిచారం చేసి. వాళ్ళ దృష్టిలో తప్పు కాదు. కెనడాలో కూడా అంతే, వ్యభిచారం చేసి. ఆస్ట్రేలియాలో కూడా అంతే, న్యూజిలాండ్లో అంతే, ఇంగ్లాండ్లో కూడా అంతే. వ్యభిచారం తప్పు కాదు, అదొక వృత్తి వాళ్ళకి. వాళ్ళు ఒళ్ళు అమ్ముకొని కష్టమున్నా నష్టమున్నా ప్రభు పరిచర్య కోసం వాళ్ళు ఇస్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఏం చేశాడు దేవుడు? తీసుకెళ్ళిపోయాడు. వద్దురా బాబు, ఇక్కడుండి అందరిని ఎందుకు జడబడతావు, పద అక్కడికి పద అన్నాడు. కాబట్టి ప్రియారా, సంఘముగా 2 విషయాలు నేను మీకు గుర్తు చేశాను. ఒకటి, నువ్వు దేవుని స్తుతించటం. దేవుని స్తుతించలేకపోతున్నావా? మోకరించు, అడుగు దేవుణ్ణి, దేవా నా నోరు తెరు, నా నోరు తెరు, నిన్ను స్తుతించడం, నిన్ను గణపరచడం, నీ గురించి పాడటం నాకు నేర్పించు. రెండవది, ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను క్రమపరచుకో. దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఏమేమి మాట్లాడు నీకు తెలుసు. నీ జీవితం ఎట్లుందో నీకు బాగా తెలుసు. ఇప్పుడు నేను చెప్పడం కాదు, నా జీవితం ఏంటో నాకు తెలుసు. నేను బలహీనుడినే, మీరు బలహీనుడే, మనమందరం బలహీనుడు. అయితే ప్రభు బల్ల ఎందుకుంది? దేవా నేను బలహీనుడిని, నేను బలహీనురాల్ని, ఇదిగో లోకంతో పాటు పోలిసి నేను వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నాకు శక్తినివ్వు, మీకోసం నిలబడే కృప ఇవ్వు ప్రభువా, నేను చెయ్యను ప్రభువా, ఇంకోసారి నన్ను బలపరచు. ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమిలాడి పశ్చాత్తాప హృదయంతో ప్రభు బల తీసుకోండి. పోయిన వారం చెప్పావు, ఏం చెప్పావు? ఈ వారం నేను కరెక్ట్ వస్తాను ప్రభువా. ఎప్పుడు వచ్చావు నీకే తెలుసు. నువ్వు చేయలేకపోయావు కదా, ఈ వారం తీసుకోకు, బల్ల తీసుకోవద్దు. ఎందుకు? నిన్ను చేయకుండా మాట తప్పులు చేసి ఆయన యొక్క ఉగ్రతకి ఎందుకు లోనవుతావు? పోయిన వారం ఏదో చెప్పావు, ఇది ప్రభువా ఈ వారం బైబిల్ చదివేస్తాను, ఎరగదీసేస్తాను అన్నావు. ఏది? అట్ట మీద దుమ్ము కూడా పోలే. టైం లేదు. ఏమనంటే ఏమంటున్నాం మనం? ఏం లేదండి మనకి, ఏం లేదు. టైం ఉందా? ఉంటుందా? ఉండదు. టైం ఉండదు, అస్సలు ఉండదు. మిగతా వాటికి అన్నింటికి ఉంటుంది. ప్రభు బల్ల దగ్గరికి వచ్చి యథార్థంగా ప్రార్థన చేద్దాం. దేవా నా జీవితం ఇది, నా బ్రతుకు ఇది, నిజమే సంఘస్థుడిగా నేను ఉండలేకపోతున్నాను. మీరు నిర్ణయించిన ప్రమాణాల ప్రకారం మీరు నిర్ణయించిన అర్హతల ప్రకారం నీ బిడ్డగా, నీ కుమారుడుగా, నీ కుమార్తెగా నేను బ్రతకలేకపోతున్నాను. నువ్వు రాజకుమార్తెవే, అడుక్కు తినే వ్యక్తివి కాదు. నువ్వు ప్రార్థన చేస్తే నీ తండ్రి నీకు ఏమన్నా ఇస్తాడో నీకు తెలుసా? అదే నీకు తెలుసు, కానీ నువ్వు చెయ్యవు, నువ్వు సాధించుకోలేవు. ఎందుకంటే నీ లైఫే బాగాలేదు కదా. యు ఆర్ నాట్ కనీసం మినిమం విషయాలు నువ్వు వెళ్ళి ప్రభు ప్రచారం చేయండి, ప్రసంగం చేయమని చెప్పట్లేదు. కనీసం బైబిల్ చదివావా? ప్రార్థన చేసావా? ఎంతమంది మీరు చెప్పుకోండి, మీరే ఆన్సర్ చెప్పుకోండి, నాకు వద్దు. ప్రభు సన్నిధిలో యథార్థంగా మోకరించి చాలా యథార్థంగా ప్రార్థన చేసుకుందాం. సంఘస్థులుగా నీకు ఉండవలసిన లక్షణాలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రభు ఈ మాటలు మనం ఇట్లా దీవించి మన హృదయాల్లో ముద్రించునుగాక. ఆమేన్.